కనుకని ఇట్టి మానవులను ఉద్ధరించే నిమిత్తమై భగవంతుడు కూడా మానవాకారమును ధరించి దైవం మానుష రూపేణ అన్ని అవతారములందుకులను మనుష్య ఆకారమును ధరించి మనుష్యును చక్కదిద్దే నిమిత్తమై తాను ఒక అవతారముగా వచ్చాడు. So God also, when he comes down the form of an avatar, takes the form of man so that he could uplift mankind as a whole. So it has been said that God also descends in the form of a human being. అవతరించటమనగా దిగి రావటము అని ఒక అర్థం. The meaning of the word avatar or coming down is descent or coming down. దిగి రావటం అంటే తాను ఎక్కడో పైన ఉండి కిందికి దిగటం కాదు. Now coming down does not mean he is far above and he is coming down to some lower level. తాను ఉన్నత స్థాయి అని ఉండినటువంటి వాడు మానవుల స్థాయికి రావటమే దిగి రావటం. What it means is he is far above the understanding of man. He comes down to the level of perception of man. కనుక మానవులను ఉద్ధరించాలంటే మానవ స్థాయికి దిగిజారి వచ్చినప్పుడే మానవులను ఉద్ధరించడానికి వీలవుతుంది. So if mankind has to be uplifted, then God has to come down to the level of man and take them. చంటి బిడ్డ కింద ఉంటుంటాడు. A small child is down below. తల్లి చక్కగా నిల్చుకొని ఉంటుంటాది పెద్ద మనిషి. And the mother, quite tall, she's standing by the side of the child. ఏ బిడ్డ, నేను పెద్దదానిని, నీ కోసం వంగి నిన్ను ఎత్తుకోవటానికి నాకు అవమానం అవుతుంది, నేను వంగను, నువ్వు ఎగురు అంటే బిడ్డ ఎగరలేదు, తాను వంగలేదు. ఇంకా బిడ్డ చేతికి చిక్కేది ఎట్లా? Supposing the mother were to say, look here child, I'm far above you, my status is something beyond you, so I do not like to stoop down and pick you up, you better jump and come into my grasp. How is it possible? శక్తి రహితమైనటువంటి యొక్క బిడ్డను శక్తివంతమైనటువంటి తల్లి తన చంకను ఎత్తుకోవాలనుకున్నప్పుడు తల్లి వంగుతుంది. వంగినప్పుడు తన యొక్క స్థాయి నుంచి తాను దిగటం, దీనిని దిగటము అన్నారు, దీనిని అవతరణ అన్నారు. Here is the child having no capacity to rise. Here is the mother having the capacity to come down. If the mother were to stoop down, bend down and pick the child, this is what means coming down, not a lowering of one's status. అదే విధంగానే దైవత్వము పరమ పవిత్రమైన దివ్యత్వంగా ఉండినప్పటికీ ఈ మానవత్వము అల్ప గుణముల చేత, అల్ప వాంఛల చేత అల్పత్వంగా ఉండినప్పటికీ వారిని ఉద్ధరించే నిమిత్తమై తల్లి స్వరూపిణి అయినటువంటి దివ్యత్వము కొంత వారి స్థాయికి దిగుతుంది. In the same manner, when God decides to come down and take mankind forward, he is over there at a high pedestal, far beyond one's perception. So he comes down to the level of man so that he could pull this humankind upwards. ఈ స్థాయికి దిగవచ్చినప్పుడు వారిని ఏ విధమైన మార్గములో తన స్థాయికి రాబట్టుకోవాలి అనేటువంటి విధి విధానాన్ని కూడా బోధించడానికి పూనుకుంటుంది. And having come down, the avatar also takes it upon itself or himself to try and teach in such ways that could be understood and received well. ఈ విధంగా బోధించినవే రామచరితామృతము, భగవద్గీత ఇలాంటి మహా పవిత్రమైనటువంటి యొక్క ప్రవక్తుల యొక్క పుస్తకములు, ఒక నుడువులు. And such teachings that are contained as given by God when he comes down as an avatar to man are contained in such sacred scriptures and texts as the Ramacharitamrita or the Bhagavad Gita and such other texts. ఈ విధంగా బైబిల్, ఖురాన్, గ్రంథరాజం, హిందూజు ఈ విధమైనటువంటి గ్రంథాలంతా కూడాను ఈ విధమైనటువంటి మానవోద్ధార నిమిత్తమై ఉద్భవించినటువంటివి. So also you have the Bible, the Quran, the Granth Sahib and such other religious texts which have been given to mankind with a specific purpose. దీనిని మనం ఆధారం చేసుకొని దివ్యత్వమైనటువంటి యొక్క దైవ సన్నిధికి ఇది ఒక ప్రయాణం తెలిపేటువంటి మార్గం. So we must keep this as an aid and assistance to turn Godward and reach Him. ఈ గ్రంథములు మాత్రమే మనల్ని ఉద్ధరించడానికి పూనుకో. Now the texts by themselves cannot be the solution for us. ఈ గ్రంథములంతా కూడాను కేవలము ఒక గైడ్ పోస్ట్ వంటివి. These scriptures or texts are like the guide posts. ఈ విధమైన మార్గానికి పోతే బెంగళూరు చేరవచ్చును, ఈ విధమైన మార్గానికి పోతే మెడ్రాస్ చేరవచ్చును, ఈ విధమైన మార్గానికి పోతే పెనుగొండ చేరవచ్చును అని గైడ్ పోస్ట్ చూపుతుంది. కానీ అది అందరినీ నడిపించుకుని తీసుకెళ్ళదు. These posts merely tell you, if you go this way, you will reach Bangalore, this way Madras, this reach Penukonda. They are merely there to show you the direction and the way.
అదే విధంగా మన గ్రంథములంతా కూడాను ఈ విధమైన సాధనలు కలిపినప్పుడు మీకు సాక్షాత్కారం, ఈ విధమైన సాధనలు కలిపినప్పుడు పాప పరిహారం, ఈ విధమైన సాధనలు కలిపినప్పుడు మానసిక శాంతి ఇది జరుగుతుంది అని బోధిస్తూ వచ్చాయి. కానీ అనుసరించవలసినటువంటి వారు వ్యక్తులు. In the same manner, these texts contain the formula for your liberation, or for freeing yourself from sin, or for securing mental peace. But the actual carrying out of it is with man. కనుకనే ఈ విధమైనటువంటి అవతారములు యందు పరిపూర్ణ అవతారములు అన్నీ అయినప్పటికీ కృష్ణ అవతారము షోడశ కళలతో నిండినటువంటి పరిపూర్ణ అవతారమని శాస్త్రం నిర్ణయిస్తూ వచ్చింది. The Shastras, they do talk about avatars, and in the process proclaim the Krishna avatar as a Paripurna avatar, having all the 16 facets or attributes. ఇన్ని శక్తులతో కూడినటువంటి అవతారం అయినప్పటికీ తాను భక్త సులభుడు. Now here is one, the multifaceted genius, but at the same time he is easy of reach for the devotees. భక్త పరాధీనుడు, One who is dependent in a way on the devotees. ఈ భక్తి ప్రపత్తులతో మనము నిండి ఉండినప్పుడు శక్తివంతుడైనటువంటి భగవంతుడు కూడాను మనకు సన్నిధి సంబంధుడే కాకుండా మనకు సర్వెంట్గా కూడాను పనిచేస్తుంటాడు. If we have this sense of devotion and faith in us, God, who is so powerful and so majestic, he would not only come to our rescue, he would also become our servant. భాగవతమునందు కూడాను ఒక భక్తుడు కృష్ణుణ్ణి వర్ణిస్తూ వచ్చాడు. He would also become our servant. In the Bhagavata, a devotee describes Krishna thus: కట్టించి స్తంభాన కొట్టించుటకు నిన్ను సక్కుబాయిని కాదు సారసాక్ష. I am not Sakubai to have you tied to a pole and whipped and lashed with a whip again and again. ఇచ్చిన రొక్కము ఇమ్మని బాధింప రామదాసును కాను శ్యామలాంగ. Nor am I Ramadasa, who would not leave you in peace till you would come forward with relieving him of his debts. ఘటమును చేయించి కష్టపెట్టను నిన్ను కుంభకారుడ కాదు కుటిలకు. Nor am I Kumbhara, who would make pots and have them exchanged. అని భక్తులు అనేకంగా కూడాను ఈ భక్తులకు ఈ విధమైనటువంటి యొక్క సన్నిహిత సంబంధాన్ని గురించి నిమిత్తమై తాను కూడాను అన్ని కష్టములు కూడాను అనుభవిస్తూ వస్తుంటాడు భగవంతుడు. Now this very description of God tells you to what extent God would possibly go to sustain his devotees. समस्त लोक